అందరికీ నేను మీ సహదేవ్. తీర్మార్ మల్లన్న గారు, మీరు బాగా మాట్లాడిర్రు. మొన్న వెలిశాల ఘటన గురించి, నక్సలైట్ల ఎన్కౌంటర్ గురించి మీరు బాగా మాట్లాడింది సార్. అది ప్రజలకు అర్థమైందా, అర్థమైతలేదా నాకు కూడా అర్థం కాలేదు. మరి ప్రజల దగ్గర చాలా లోపాలు ఉన్నాయి. ప్రజలకు అర్థమైతలేదు. అసలు ప్రజలు ఏం చేస్తారు అనేది కూడా మనకు అర్థం కాకుండా ఉన్నది. తీర్మార్ మల్లన్న గారు, మీరు అన్నిటి విషయంలో ఒక రిపోర్ట్ తయారు చేస్తూ ఉన్నారు. ప్రతి కులం గురించి కానీ, ఇప్పుడు ఉన్న దోపిడీ గురించి కానీ నక్సలైట్లో రాజకీయ లీడర్లు వీళ్ళందరి మీద ఒక రిపోర్ట్ తయారు చేయాలి సార్. అది ఏం రిపోర్టు అంటే, అవినీతి ఎవరు ఎక్కువ చేస్తూ ఉన్నారు, ప్రజలకు ఎవరు హాని కలిగిస్తూ ఉన్నారు అనేది ఒక రిపోర్ట్ తయారు చేయాలి. రాజకీయ లీడర్ల వలన ప్రజలకు నష్టం బాగా జరుగుతుందా, దొంగల వల్ల జరుగుతుందా, రౌడీల వల్ల జరుగుతుందా, నక్సలైట్ల వల్ల జరుగుతుందా, వీటిని ఒకసారి రిపోర్ట్ తయారు చేసి ప్రజల్లో పెడితే బాగుంటుంది సార్. ఎవరి వల్ల అన్యాయం ఎక్కువ జరుగుతుందో వాళ్ళను డైరెక్ట్ ఎన్కౌంటర్ చేసేయాలి. దానికి దమ్ము రాజకీయ లీడర్లకు కనుక ఉండేది ఉంటే దీన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చి దీన్ని చేసడానికి ముందుకు రావాలి. ప్రతి విషయానికి సర్వే చేయించుకోవాలి. వాళ్ళ ఆస్తులు ఏనంగా వచ్చినాయి, నక్సలైట్లకు ఎంత ఆస్తులు ఉన్నాయి, రాజకీయ లీడర్లకు ఎంత ఆస్తులు ఉన్నాయి, ఒక తట్ట మోసే కూలోనికి ఎంత ఆస్తి ఉన్నదో ముందుగా సర్వే చేయాలి సార్. ఇది చిన్న వయసు నుంచి తట్ట మోసినోడికి ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నది, ఏమి పని చేయనోడికి 100 కోట్ల ఆస్తులు ఎట్లా వస్తున్నాయి, ఎవరికి వస్తున్నాయో అందరికీ తెలుసు. నక్సలైట్లకు ఉండటానికి కూడా సరిగా ఇల్లుడే లేవు. దాదాపుగా మనం చూస్తున్నాం ఇప్పుడు జరిగిన ఎన్కౌంటర్ల వాళ్ళ కుటుంబాలకు సరిగా ఇల్లుడే లేవు, అందరికీ తెలిసిన విషయమే. కానీ రాజకీయ లీడర్లకు బాగా ఆస్తులు ఉన్నాయని నేను కూడా అంటలేను. కానీ ఒకసారి సర్వే చేయాలి సార్. సర్వే చేసి ఎవరికి ఆస్తులు ఎక్కువ ఉన్నాయో, ఎవరు అక్రమంగా ఆస్తులు బాగా సంపాదించారో వాళ్ళని డైరెక్ట్ ఎన్కౌంటర్ చేసేయాలి. వీళ్ళకి ఆ దమ్ము ఉన్నదా, ముందుగా సర్వే చేయాలి. వీళ్ళని బీజేపీ వాళ్ళు కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ, అది ఏ పార్టీ కానీ, తెలుగుదేశం కానీ, అది ఏ పార్టీ లీడర్లను కానీ అందరినీ ఒకసారి కూర్చున్నబెట్టి వాళ్ళ ఆస్తుల వివరాలు అన్నీ తీసుకోవాలి. నక్సలైట్ల ఆస్తుల వివరాలు తీసుకొని ఒక్కసారి జనంలో పెట్టండి సార్. మీరు బాగా మాట్లాడుతూ ఉన్నారు నక్సలైట్లకు అన్యాయం జరుగుతుందని, కానీ జనాలకు అర్థమవుతలేదు. అర్థం కావాలంటే వాళ్ళకు ఎంత అన్యాయం జరుగుతుందని జనంలో మీరు చూపెట్టాలంటే కంపల్సరిగా దీన్ని సర్వే చేయాలి. సర్వే రిపోర్ట్ ఒకసారి తీసుకురావాలి. తీసుకొస్తేనే జనాలకు బాగా అర్థమైంది. కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన నక్సలైట్లను రోడ్డుకు వదిలేస్తూ ఉన్నారు ఈ జనాలు. మరి ఇది కొంచెం బాధాకరంగా ఉన్నది. మీరు ఒక్కరితో ఈ పోరాటం సరిపోదు, ప్రజల్లో మేల్కొల్పాలి. ప్రజలు కావాలి అండగా నీకు, వాళ్ళు అండగా వస్తలేరు, భయపడతా ఉన్నారు. నక్సలైట్లకు సపోర్ట్ చేస్తే మనకేమైనా హాని జరుగుద్దేమో అని ఎవరు ముందుకు వస్తలేరు సార్. కొంచెం అవినీతి రిపోర్ట్ ఒకటి తయారు చేయండి సార్, అది జనంలో పెట్టండి. ఈ రాజకీయాల ఆటోమేటిక్గా మనం హరికట్టే అవకాశాలు బాగా ఉంటాయి. నక్సలైట్లను కాపాడుకున్న వాళ్ళం అవుతాం.